నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారో, ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బహిరంగ చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, లేకపోతే ఎవరు వస్తారో రండి అన్న దానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి సవాల్ని స్వీకరిస్తూ ఒక ముఖ్యమంత్రి గారి కోసం ఒక చైర్ వేసి ఆయన కూడా మీటింగ్ అటెండ్ అయ్యాడు. సో సవాల్ని నేను స్వీకరించాను, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు తీస్తూ దీన్ని చాలా ఇష్యూ చేయడానికి అక్కడ పెద్ద మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దీనికి భయపడే ఢిల్లీకి పారిపోయినట్టు కూడా రకరకాల వాదనలు అయితే బయటకు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మన ముందు ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారిని అడుగుదాం, మరి నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారి సవాల్ని ఎందుకు స్వీకరించలేకపోయారు, కనీసం ఆయన స్వీకరించకపోయినా తోటి మంత్రులు ఎవరైనా అక్కడికి పంపించవచ్చు కదా అనేది పెద్ద వాదన జరుగుతుంది. దీని మీద ఏం మాట్లాడుతారో వాళ్ళని అడుగుదాం. సార్, చూస్తే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఇష్యూని మీరు చూసేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. సో మరి కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు, ఎందుకు మీరు సవాల్ స్వీకరించలేకపోయారు, మినిమం నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి మనకున్నాడు అనే మాటలు మీరు ఏ విధంగా పాటిస్తారు? ఫస్ట్ థింగ్, ఒక ఎమ్మెల్యేగా కేటీఆర్ అనేటువంటి అవగాహన ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది మా అందరికి కూడా, ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇవన్నీ విషయాలపైన చర్చించనీకే శాసనసభ శాసన మండలి అనేది ఉంటుంది. స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభల్లో శాసన మండలిలో చర్చించుకుందాము, వాస్తవాన్ని ఏందో తెలంగాణ ప్రజలకి తెలిసే విధంగా మాట్లాడుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కాంటెక్స్ట్. ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడినరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా స్పీకర్ గారికి లేఖ రాయమనండి, మీ నాయనకి రానికి కాకపోతే కేటీఆర్ హరీష్ రావు మీరు రండి, చర్చిద్దాము, చర్చించి వాస్తవాలు ఏందో ప్రజలకి తెలియపరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ చేశారు. సవాల్ చేసింది కేసీఆర్కి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి. ఈడో మీడియా స్టంట్ చేసి ముఖ్యమంత్రి గారు ఈడు ఉంటలేరని చెప్పి ముందే తెలుసుకొని, లేదేదో పొలిటికల్ మైలేజ్ కోసము సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రండి అని చెప్పి పోయాడు ముఖ్యమంత్రి గారికి కుర్చీ వేసి, ముఖ్యమంత్రి గారు రండి చర్చించుకుందామని అంటే, ఈరోజు నేను ఏడనో గన్ పార్క్ దగ్గర కూర్చొని కేసీఆర్ రా చర్చించుకుందామంటే వస్తాడా? నేను గన్ పార్క్ కాడ కూర్చొని కేసీఆర్ రా చర్చిద్దామంటే కేసీఆర్ వస్తాడా? ఇప్పుడు అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, ఆయన స్థాయి కానప్పుడు కేటీఆర్ ఒక ఎమ్మెల్యే, లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మా నాయనకు శాతం అయితే లేదు, మా నాయన చెయ్యడు అని అంటే, మీ నాయనని పక్కకు జరిపి మీ నాయనను ఒప్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో నువ్వు కూర్చొని నువ్వే లేఖ రాసి నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టు, చర్చలో నువ్వు అన్నట్టు ప్రధాన ప్రతిపక్ష నాయకునితో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అవన్నీ చర్చలో పాల్గొనకుండా నా బావకి ఎక్కడ పేరు వచ్చేస్తుంది, మా చెల్లె నాకంటే ముందు ఎక్కడ పోతుంది అని చెప్పి వాళ్ళ కుటుంబంలో అంతర్గత పోరు పెట్టుకొని బయటికి వచ్చి తినేదో రేపు పొద్దున నేనే పెద్ద లీడర్ నన్ను చూపించుకోనీకి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నా స్టేచర్ పెరుగుతుందని చెప్పి ఇటువంటి ఒక మీడియా స్టంట్లు తప్ప, నిజంగా కేటీఆర్ అనేటోనికి అవగాహన ఉండి, ఆలోచన ఉండి, నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధే ఉంటే ముందు మా అందరికీ చెప్పుడు కాదు, ఫార్మ్ హౌస్కి పోయి ఒక రోజు ముందు పోయి వాళ్ళ నాయన ఆ ముందు రోజు రాత్రి ఎక్కువ తాగకుండా చూసుకొని ఉదయం పొద్దున అసెంబ్లీ సమావేశం టైంకి వాళ్ళ నాయనని పట్టుకొని అసెంబ్లీకి తీసుకొని వచ్చి చర్చలో పాల్గొనీకి వాళ్ళ నాయనకు మాట్లాడడానికి శాత కాకపోతే, నిజంగా వీనికి అంత మేధావి అంత జ్ఞానం ఈయనకు ఉంటే వాళ్ళ నాయన బదులు సమయం తీసుకొని ఈయనని మాట్లాడమని చెప్పండి. వాటిపైన మా దాంట్లో ఉన్న మాకున్న అవగాహనతోటి మా ఏదైతే సంబంధించి మా మంత్రులు కానీ లేదా ఆ విషయాలపైన మా ముఖ్యమంత్రి గారు వాస్తవాలు ఏందో ప్రజలకి అసెంబ్లీ ద్వారా చర్చించే ప్రయత్నం మేము చేస్తాం, వాస్తవాలు చూపిస్తాం. 72 గంటల సమయం ఇచ్చాము ప్రిపేర్ అవ్వడం కోసం, అయినా కానీ వాళ్ళు ఈ సవాళ్ళు స్వీకరించలేకపోయారు అనే దానికి మీరు ఏ సమాధానం? నేను అదే అంటున్నా, అసలు హూ ఈజ్ కేటీఆర్, వాట్ ఈజ్ ఈ? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చర్చించడానికి అసెంబ్లీ ఉంటుంది, మరి లెటర్ రాయనీకి ఎందుకు నొప్పి? ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఈ విషయం పైన చర్చ పెట్టని కానీ మీ నాయనతోటి నువ్వే అవసరమైతే లెటర్ డ్రాఫ్ట్ చేయించుకొని పోయి మీ నాయనతో సంతకం పెట్టించి స్పీకర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయి. నువ్వు అంతసేపు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఇస్తే ఇమీడియట్గా అసెంబ్లీ సమావేశాలను పెట్టమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు అసెంబ్లీలో చర్చిస్తాం, అసెంబ్లీలో చర్చించినప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తుంది తప్పెవరు చేసారు, వాస్తవాలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది వాస్తవాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ యువతకు కానీ మీరు చేసిన అన్యాయం అంటూ వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రజలకి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాట్లాడుతారు. ఇదిగో
రైతులకి సంబంధించి రుణమాఫీ కానీ బోనస్ కానీ ఈరోజు ఏదైతే సంబంధించి రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చినామో, ఏ గ్రామానికి ఎంతమంది రైతులకు ఇచ్చారు అన్ని లెక్కలతో సహా కూడా చూపించడం జరిగింది. 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇచ్చారు, 18 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినాం అనేది చాలా క్లియర్ కట్గా అన్ని ఆధారాలతోటి బయట పెట్టడం జరిగింది. అవే పట్టుకుని మీరు అక్కడికి వచ్చి కూర్చుంటారు అనుకున్నాడు. బయట పెట్టడం జరిగింది. అవి పట్టుకొని మేము వచ్చి చూపించడం కాదు, ఆ విషయాలన్నిటిపైనే గతంలో అసెంబ్లీ సెషన్లో అన్నిటిపైన చర్చించినాం, వాస్తవాలు కూడా చూపించినాం. అండ్ నిరుద్యోగులకు విద్యార్థులకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని రమ్మని చెప్పండి అసెంబ్లీకో. సరే అసెంబ్లీకి అంటే సరే ఆయనకి రానికి ఇదే ప్రెస్ క్లబ్, ఎందుకంటే నేను శాసన మండలిలో ఉంటా, ఆయన శాసనసభలు ఉంటాడు కాబట్టి చర్చించడానికి చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీయో ఉస్మానియా యూనివర్సిటీయో అని ఎక్కడ పిలిచినా పర్లే. నిరుద్యోగులకి సంబంధించి విద్యార్థుల సమస్యల పైన ఆయన ఏడికి రమ్మన్నా కూడా నేను వస్తా. ఎందుకనంటే వాళ్ళ నాయన లెక్క నేను 80,000 పుస్తకాలు చదువుకోలేదు, కానీ 10 ఏళ్ళ విద్యార్థుల యువకుల సమస్యలపైన పోరాటం చేసిన, ఏ సమస్యలు ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు సంపూర్ణ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకుంది. 18 నెలల్లో మేము ఎన్నింటిని పరిష్కరించినాం, వాళ్ళు పరిష్కరించలేనివి అవన్నిటిపైన నేను ఆయనతోటి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇవన్నీ మీరు చేస్తుంటే మరి ఎందుకు ఈ రోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేసే పరిస్థితి? ఇప్పుడు అదే చెప్తున్నా, నిరుద్యోగులకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడినాక కూడా నిరుద్యోగులను కూడా రెచ్చగొట్టి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నిరుద్యోగులను నన్ను పిక్ చేసుకొని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. 18 monthsలో 58,000 పైచీలకు ఉద్యోగాలని, నియామక పత్రాలని తేదీలతో సహా ఎన్ని నియామకాలు, ఏ నోటిఫికేషన్ సంబంధించినవి, ఏ ఆర్డర్స్ ఇచ్చినామో కూడా క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు కూడా బయటికి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి మేము 162,000 ఉద్యోగాలు ఇచ్చినామని హరీష్ రావు కేటీఆర్ పేపర్ పట్టుకొని ఊపుతారు తప్ప ఈ రోజటి వరకు కూడా 162,000 లెక్క ఏ ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేయలే. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఊపే కాగితం ఏదైతే ఉందో దానిపైన చర్చకు బావ వస్తాడా బామ్మర్ది వస్తాడా, లేదా బామ్మర్దులు ఇద్దరు కలిసి వస్తారా రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలి సభ్యునిగా నేను పోయి వాస్తవాలు మేము ఏం చేసినాం చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిదానికి అంటుండు కదా సవాలు స్వీకరించినాను, మరి నేను ఇచ్చిన సవాలు కూడా కేటీఆర్ని స్వీకరించామని. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైతులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ విత్తనాలకు దానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళారు, తప్పించుకు తిరిగారని అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతాను. దానికి ఎటువంటి సమాధానం? ఇప్పుడు ఢిల్లీకి పోయేది తెలంగాణకి రావాల్సిన వాటాని ఏదైతే సంబంధించిన ఈ సమస్యల పైన ఏదైతే నీటి వాటా కానీ ఆ సంబంధించిన కేంద్ర మంత్రుల్ని కలవడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తారు. రేవంత్ రెడ్డి గారు, ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి సంబంధించి కేంద్ర మంత్రుల్ని ఆ రాష్ట్ర సమస్యల గురించి నిధులపైన మాట్లాడడానికి చర్చించడానికి పోతారు. 10 ఏళ్ళు వీరు అధికారంలో ఉన్నప్పుడు సోయి లేక శాతగాక లోపాయిక ఒప్పందాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాకుండా సోమరబోతుతనంతో కేసీఆర్ అనే వ్యక్తి ఫార్మ్ హౌస్లో వండుకుంటూ వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ వెళ్ళి తెలంగాణకి రావాల్సిన వాటాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తే వీరు చేయలేని మేము చేస్తున్నామని చెప్పి జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు వీళ్ళు విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మీరేంటి తేల్చట్లేదు. సో మేము సవాల్ మేము దేనికైనా సిద్ధమని అన్నారు, కానీ వాళ్ళు దీని మీద ఎటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయిందని మాట్లాడు. ఫోన్ ట్యాపింగ్ విషయం నేను కాదు, స్వయంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యురాలే కవితనే మాట్లాడుతుంది. ఈరోజు సొంత వాళ్ళ అన్న వాళ్ళ చెల్లె ఫోనే ట్యాప్ చేసిండు, బమ్మడిది బావ ఫోన్ ట్యాప్ చేసిండు, తండ్రి కొడుకు ఫోన్ ట్యాప్ చేసిండు, కొడుకు తండ్రి ఫోన్ ట్యాప్ చేశారు. అరే అవన్నీ కూడా బయటికి వస్తాయి. దేనికన్నా కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. గత 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వం లెక్క అన్ని శాఖలు తానే అన్నీ నేనే అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయదు. ఏ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారంగా ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లా 80,000 90,000 పుస్తకాలు చదువుకొని అన్నీ నాకే తెలుసు అని అటువంటి మేధావులు లేదా ఆ రకంగా పనిచేసే ఆలోచన అట్లా ఆలోచించి పనిచేసే వ్యక్తులు మా ప్రభుత్వంలో లేరు. ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ ఏ రకంగా పనిచేయాలో సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తుంది. దొంగతనం చేసిన దొంగలందరినీ కూడా ఏ బొక్కలో దాకుండా తీసుకొని వచ్చి కటకటాల్లోకి నెట్టడం ఒక గ్యారంటీ. ఎందుకంటే మా గ్యారంటీలలో అది కూడా ఒక గ్యారంటీ. తప్పనిసరిగా అన్ని గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినట్టు ఆ గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫైనల్గా ఇప్పుడు కేటీఆర్ విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో, మీరైతే సవాల్ విసిరారు, కేటీఆర్ వచ్చారు, కానీ మీరు ఎప్పుడు వచ్చి ఇవన్నీ బహిర్గతం చేస్తారు? ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, సవాల్ ఇస్తుంది వాళ్ళ నాయనకి. ముందు పోయి వాళ్ళ నాయనని ఒప్పించి కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా? ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, కేటీఆర్ నిజంగా అంటుంటే రమ్మని చెప్పండి. సమయం కాదు, నేను ఆయన ఏ రోజు తేదీ ఇచ్చినా సిద్ధము. విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కేటీఆర్ని రమ్మని చెప్పండి, చర్చకు నేను వస్తా. ఆయన ఏం చేసిండు నేనేం చేసినా మీడియా సమక్షంలో విద్యార్థుల ముందు యువకుల ముందే చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.